హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి 7 లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్లో హ్యాబిట్ నెంబర్ 5. సో ఇప్పటి వరకు మనం మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి, గుడ్ స్లీప్ అండ్ మూమెంట్, ఇలా ఇవన్నీ ఉండాలి అని మనం చెప్పుకున్నాం. మరి ఇవి మాత్రమే కాకుండా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. అదేంటో అందరూ ఒకసారి గెస్ చేయండి చూద్దాం. ఎస్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన మెంటల్ హెల్త్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక లేడీ ఉన్నారు, ఆవిడకి క్యాన్సర్ అనే ఒక జబ్బు డిటెక్ట్ అవుతుంది. సో వెంటనే ఒక ఆశ్రమానికి వెళ్దామని అనుకుంటారు. బికాజ్ ఆశ్రమంలో అయితే కొంచెమన్నా తగ్గే అవకాశం ఉంటుందనే ఒక హోప్ తోటి. సో అక్కడికి వెళ్ళి ఒక మంచి ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్, సో ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఒక 3 months తర్వాత డాక్టర్ రెడ్డి దగ్గరికి వెళ్తే పెద్దగా మార్పులు అయితే ఏమీ ఉండవు. ఫస్ట్ ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. సో ఆవిడ షాక్ అవుతారు, అసలు ఎందుకు 1% కూడా మార్పు లేదు అని చెప్పనేసి. సో నెక్స్ట్ వెంటనే వెళ్ళి వాళ్ళ మెంటర్ని కలుస్తారు. ఆయన మొత్తం అంతా చూసి ఆవిడతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, ఆవిడ గురించి తెలుసుకుందామని. సో అలా మాట్లాడగా ఈవిడ చెప్పగా ఆవిడ చిన్నప్పుడు చైల్డ్హుడ్లో ఒక సమ్ ట్రమాటిక్ ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. కానీ అది ఎవరితో కూడా ఆవిడ ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఒక 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నోరు విప్పి ఆవిడ ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ అవుతుందో, చెప్పగా స్లోగా ఆవిడ శరీరంలో ఒక ఎమోషనల్ బ్యాగేజ్ అనేది క్లీన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 3 monthsకో 6 monthsకో మళ్ళీ డాక్టర్ రివ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం తగ్గుముఖం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా ఫిజికల్ లెవెల్లో అంటే సర్ఫేస్ లెవెల్లో కనిపించే డిసీజెస్కి లేకపోతే ఆ సిమ్టమ్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మన లోపల ఉన్న ఆ ఎమోషన్స్ని బయటకు తీస్తామో ఇటువంటి డిసీజెస్కి తగ్గే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ ఎందుకు ఈ ఎమోషన్స్ అన్నిటిని మనం బయటికి ఎందుకు మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఎందుకు మనం మాట్లాడాలి అంటే, ఈ ఎమోషనల్ బ్యాగేజ్ని ఎప్పుడైతే మనం మన శరీరంలో నుంచి మొత్తం తీసేస్తామో అప్పుడే మనం 100% హెల్తీగా ఉంటాము. అండ్ ఈ ఎమోషనల్ బ్యాగేజ్ని ఎట్లా తీయాలి, ఎందుకు తీయాలి, తీయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ కూడా ఇవాళ మన హ్యాబిట్ నెంబర్ 5 అంటే నరిషింగ్ ద రిలేషన్షిప్స్ అనే దీంట్లో చూద్దాం. హెల్త్ టాపిక్లో రిలేషన్షిప్స్కి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? హెల్త్ అంటే ఓన్లీ ఫిజికలే కాదు, మనకి ఎమోషనల్, మెంటల్ ఇవన్నీ కూడా వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా ఆకలిస్తుంది. ఎంత ఆకలి అంటే చచ్చేంత ఆకలి, ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. చక్కగా ఫుడ్ పెట్టుకొని తినే టైంలో మనకి ఏదైనా ఒక ఫోన్ వచ్చి మనకి బాగా కావాల్సిన వాళ్ళకి బాగాలేదనో, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయిందనో, లేదా దెబ్బ తగిలిందనో అలాంటిది ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా ఏమవుతుంది, మన ఆకలి మొత్తం పోయి మనకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. మరి అప్పటి వరకు ఉన్న ఆకలి ఏమైపోయింది? సో అప్పటి వరకు ఉన్న ఆకలి కాస్త పోయి ఆల్ ఆఫ్ అ సడన్ మనకి టెన్షన్ ఆర్ స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకని? మనం విన్న ఆ సాడ్ న్యూస్ అనేది మన బాడీలో ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది, ఒక బాధ అనే ఎమోషన్ అనేది. సో ఎమోషన్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది మన ఫిజికల్ హెల్త్ మీద కానీ, మన శరీరం పట్ల కానీ ఇంపాక్ట్ అనేది. ఏ విధంగా మన శరీరం మీద ఈ ఎమోషన్స్ అనేది ఇంపాక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్లో ఒక చిన్న నలక పడింది అనుకున్నాం. సో అది పడ్డప్పుడు అది తీసే వరకు మనకి నిద్ర కూడా పట్టదు. ఎందుకని? ఆ నలక అనేది మనకి ఇరిటేషన్ని కాజ్ చేస్తుంది. కళ్ళు ఎర్రగా అవ్వటం, లేదంటే కళ్ళ నుంచి నీళ్లు కారడం, ఇలా రకరకాల సిమ్టమ్స్ అనేది ఉంది అని చెప్పి మనం వదిలేసి వెళ్ళిపోగలమా? నో వే. అది తీసే వరకు మనకి నిద్ర కూడా పట్టదు. ద మొమెంట్ అది ఎప్పుడైతే మన కంట్లోంచి తొలగిపోతుందో నెక్స్ట్ మినిట్ మనం హాయిగా హ్యాపీగా హమ్మయ్య అని పని చేసుకుంటాం. అలానే మన జీవితంలో ఎప్పుడైనా సరే అన్రిజాల్వ్డ్ రిలేషన్షిప్స్ అంటే ఎవరితోట ఏదైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఏదైనా ఫైట్ జరిగినా, ఏదైనా ఒక మంచి స్మూత్ రిలేషన్షిప్ లేకపోయినా అది మన బాడీలో ఎక్కడో ఒక చోట అది స్టక్ అప్ అయిపోయి ఉంటుంది మనకు తెలియకుండానే. మన కంట్లో నలుకుతో మనం ఎలా జీవించలేమో, మన లైఫ్లో ఒకళ్ళతో ఇలా రిలేషన్షిప్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అదే విధంగా మనకి ఎక్కడో అక్కడ ఇబ్బందిని కలిగిస్తూనే ఉంటుంది. అదేమవుతుందంటే మన శరీరంలో ఒక బ్లాక్ లాగా క్రియేట్ అయ్యి ఆ బ్లాక్స్ నుంచి డిసీజ్ రూపంగా మారి మనకి కొత్త కొత్త పేర్లతో డిసీజెస్ని మనకి పరిచయం చేస్తూ ఉంటుంది. అండ్ ఒకరి మీద మనం కోపం కానీ, గ్రడ్జ్ కానీ, రిసెంట్మెంట్ కానీ ఇటువంటివి ఏదన్నా కనుక పెట్టుకుంటే అది ఎలా ఉంటుందంటే, ఒక వేడి బొగ్గుని మన చేతిలో పట్టుకొని ఎదుటి వాళ్ళ మీద విసరడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ మన చేయే కాలుతుంది. లైఫ్లో ఇది కూడా అంతే. ఎవరితోటన్నా మనం గొడవ పడ్డా, లేదా ఏదైనా ఇబ్బంది రిలేషన్షిప్స్లో ఉన్నా, లేదంటే హ్యాపీగా లేకపోయినా, ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఫస్ట్ ఇబ్బంది కలిగేది మనకి, ఎదుటి వాళ్ళకి కాదు. మనమేమనుకుంటాం, మనం వాళ్ళని ఏదో
ఉద్ధరిస్తున్నామనో, లేదంటే వాళ్ళ మీద ఏదైనా కక్ష తెచ్చుకుంటున్నామనో అనుకుంటాం. కానీ అది ఎంత మాత్రానికి తప్పు. ఫస్ట్ మన లైఫే ఆర్ ఎల్స్ మన హెల్తే స్పాయిల్ అవుతుంది. మరి ఇప్పుడు దీని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే, లైక్ మనకి ఎవరితో అయితే గొడవ జరుగుతుందో, లేకపోతే ఇబ్బందికరమైన రిలేషన్‌షిప్స్ ఉంటాయో, వాళ్ళకి ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టొచ్చు. లేదంటే ఒక ఉత్తరం రాయొచ్చు. లేదా అంటే కాల్ చేసైనా మాట్లాడొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్‌లో నా ఫ్రెండ్ తోటి నేను కాలేజ్ డేస్‌లో చదువుకుంటున్నప్పుడు ఒక చిన్న ఫైట్ జరిగింది. చాలా చిన్న ఫైట్. కానీ దాని మూలంగా మేము మాట్లాడుకోవడం మానేసాం. ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత ఒకసారి ఎప్పుడో నాకే అనిపించింది. అయ్యో! అప్పుడంత సిల్లీ ఫైట్ కోసం ఒక మనిషినే నేను వదులుకున్నాను. ఎంత తప్పు చేశాను అని చెప్పి నా తప్పు నాకే అనిపించింది. సేమ్ నేను అనుకుంటున్న టైంలోనే కొంచెం అటు ఇటుగా నా ఫ్రెండ్‌కి కూడా అనిపించింది. అవును కదా! నేను అప్పుడు తప్పు చేశా కదా అని. సో, ఇద్దరం అనుకోకుండా ఒకటేసారి మాట్లాడుకోవడం జరిగింది. ఆ కాల్ అయిన తర్వాత మనసు ఎంత హాయిగా ఉందంటే ఇట్ వాస్ లైక్ నా ఎమోషనల్ బ్యాగేజ్ అనేది నేను పక్కన పెట్టేశాను. సో, అట్లానే మనకి మన లైఫ్‌లో ఎవరితోటన్నా సరే ఇటువంటి చిన్న చిన్న ఫైట్స్ వల్ల గానీ, చిన్న చిన్న అపార్థాల వల్ల గానీ, మనస్పర్ధల వల్ల గానీ, ఏదన్నా ఫైట్ గానీ ఇట్లాంటివి జరిగితే గనక వాళ్ళతో మళ్ళా వెళ్ళి మనమే ఒకసారి లైక్ నేనే తప్పు చేశాననో, లేకపోతే సింపుల్‌గా వాళ్ళతో మళ్ళా గనక కలవడానికి ట్రై చేస్తే మన ఎమోషనల్ బ్యాగేజ్ అనేది తొలగిపోతుంది. అండ్ మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ బిఫోర్ బీయింగ్ అండర్‌స్టూడ్. అంటే మనల్ని ఒకరు అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళు చెప్పేది ముందు మనం కంప్లీట్‌గా వినాలి. వినటం అంటే ఇక్కడ లిజనింగ్, హియరింగ్ కాదు. రెండిటికి తేడా ఏంటి అంటే హియరింగ్ అంటే మనం ఏదైనా వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక మొబైల్ చూసుకుంటున్నో, లేకపోతే టీవీ చూస్తున్నో, లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటున్నో అటెన్షన్ పే చేయకపోతే గనక అది హియరింగ్ అంటారు. అదే 100% అటెన్షన్ పే చేస్తూ వినేదాన్ని లిజనింగ్ అంటారు. సో, ఎప్పుడైనా సరే మనం ఎదుటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ కానీ, లేదంటే వాళ్ళకి ఉన్న సిట్యుయేషన్ ఏదైనా చెప్తున్నప్పుడు కంప్లీట్‌గా వినాలి. కానీ మనమేం చేస్తాము, వాళ్ళు నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టిన నెక్స్ట్ మినిట్టే మన సలహాలు, మన అడ్వైజులు అన్నీ కూడా వాళ్ళకి చెప్పి రుద్దేస్తూ ఉంటాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూద్దాం. మనం ఒక కళ్ళజోడు షాప్‌కెళ్ళాం. ఐసైట్ వచ్చింది. ఒక కొత్త కళ్ళజోడు కొనుక్కుందామని. అక్కడ అతను ఏం చేస్తాడు, ఉన్నవాటిలోకి బెస్ట్ కళ్ళజోడు తీసి మనకిచ్చి, ఇది పెట్టుకోండి మీకు బాగుంటుంది అని అంటాడు. సరే అని పెట్టుకుంటే మనకి ఉన్నది కూడా కనిపించట్లేదు. వాడికి చెప్తాం, అరే నాకు ఇది కనిపించట్లేదురా, నాకు కరెక్ట్ కావాల్సింది ఇవ్వు అని. వాడు మనల్ని ఎలా కన్విన్స్ చేస్తాడంటే మీకు ఇదే బెస్ట్ కళ్ళజోడు, మీరు ఇదే తీసుకోవాలి అని. నెక్స్ట్ మొమెంట్ ఏం చేస్తాం, అక్కడ నుంచి లేచి మనం పారిపోతాం. ప్రపంచంలో ప్రతి చోట జరుగుతుంది కూడా అదే. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనకి ఏదో చెప్దామని వస్తారు. ఫస్ట్ థింగ్ మనం కంప్లీట్‌గానే వినం. లేదు అంటే వాళ్ళు చెప్పేది కంప్లీట్ అవ్వమంటే వాళ్ళకి సలహాలు ఇవ్వడం మొదలు పెడతాం. మూడోది వాళ్ళు ఇంకా మనకి ఎప్పుడు ఏది చెప్పకుండా చేస్తాం. ఇవి 3 కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు చెప్పినంత సేపు కూడా కామ్‌గా 100% అటెన్షన్ పే చేస్తూ వినాలి. రెండోది వచ్చేసి వాళ్ళు అడిగితేనే సమాధానం చెప్పాలి. ఆర్ ఎల్స్ అడ్వైస్ ఇవ్వాలి. లేదు అంటే వాళ్ళు చెప్తున్నంత సేపు జస్ట్ విని వదిలేయొచ్చు. బికాజ్ ప్రతిసారి ఆర్ ఎల్స్ ప్రతి ప్రాబ్లమ్‌కి కూడా మనం సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి కేవలం ఒక హియరింగ్ ఇయర్ అంటే వినడానికి ఒకళ్ళు ఉంటే చాలు అని అనిపిస్తుంది. సో, అలాంటప్పుడు మనం ఎటువంటి సలహాలు, సంప్రదాయాలు ఇవ్వాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇవన్నీ ఎందుకు అంటే మనకి మన చిన్నప్పటి నుంచి మాట్లాడటం, రాయటం, చదవటం ఇవన్నీ నేర్పించారు తప్ప ఓపికగా వినటం అనేది మనకి ఎక్కడ ఎవ్వరూ నేర్పించరు. కానీ రిలేషన్‌షిప్స్ బాగుండాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వినటం అనేది రావాలి. అవతల వాళ్ళు చెప్పేది కంప్లీట్‌గా, ఓపికగా, ఓర్పుగా వినటం అనేది నేర్చుకోవాలి. అలా కనుక చేస్తే కనుక మన రిలేషన్‌షిప్స్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో, అదండి ఇవాల్టి టాపిక్. నరిష్ ద రిలేషన్‌షిప్స్. మీ అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీక్ హ్యాబిట్ నెంబర్ 6తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.